అన్నా చెప్పాలి బ్రదర్. అన్నా 46 నిండా ముంచిండన్నా మళ్ళా నువ్వు వీడియోలో మాకు ఎంత అంటే ఊర్లలోకి వెళ్ళి కొట్లాడు చెయ్యి అని అన్ని చెప్పిండన్నా. ఇప్పుడు తీరా వచ్చేసరికి అసలు మాకు కొంచెం కూడా గేట్ దగ్గర కూడా రానియలే అన్న. నువ్వు మాకు సపోర్ట్ చేయాలన్నా 46 మా 46 తరఫున వీడియో పెట్టాలన్నా నువ్వు. 46 జీవో బాధితుల కోసం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటా. అయితే నిన్న నల్గొండ వెళ్ళిండు ఆయన, మల్లన్న నల్గొండ ప్రచారానికి వెళ్ళిండు. ఆ క్రమంలో ఆయన ఏమంటుండంటే 46 జీవో బాధితులు నా ఆఫీస్కే రాలేదు, నేనెందుకు నెట్టేస్తా, నన్ను గెలిపిస్తే బాధితులకు నేను వారధిగా ఉంటా, మిగతా వాళ్ళు బ్రోకర్లుగా ఉంటారని నిన్న మాట్లాడుతాను ఆయన. అన్నా ఇంత అబద్ధ కూరన్నా. ఇదే మళ్ళా ఫస్ట్ ఏమని చెప్పిన అంటే అన్న, మీకు ఎవరికైతే జాబ్ రాలేదు, జాబ్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాని వాళ్ళకి ఇద్దరు కలిసి మీటింగ్ పెడతా అని చెప్పినా. నెక్స్ట్ డే మేము పోతే పోతే మమ్మల్ని పట్టించుకోలేనా. నెక్స్ట్ డే సుదర్శన్ కాల్ చేస్తే ఆయన, అరే మీకు రావద్దురా జాబులు, మీకు మీలాంటి వాళ్ళకి ఇవ్వద్దురా, నేను లెటర్ రాస్తారా అని చెప్పింది తెలుసా. ఇదే మళ్ళా మీరు ఎంతమంది పోయినా ఆయన ఆఫీస్కి అన్నా? మేము ఆ రోజు కనీసం ఎంతమంది అంటే యావరేజ్ గా ఒక 200 మంది దాకా వచ్చానా, 150 నుంచి 200 మంది. పట్టించుకోలేనా అంటే ఆ రోజు గేట్లు మూసేసాడు కదా. మాకు సీఎం తోని ఇప్పిస్తా నేను మాట్లాడితే ఇప్పుడు అశోక్ అన్న నిన్న మన గుర్తురాంది 46 విషయం అన్న. అశోక్ సార్ మేము ఎప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాం ఎమ్మెల్సీలకి ఇప్పుడు గుర్తొస్తుందా అన్న? మళ్ళా నాకు చెప్పు 46 ఆయన మేనిఫెస్టో లో కూడా ఫస్ట్ అశోక్ సార్ పెట్టినాక నువ్వు ఫస్ట్ పెట్టుడు ఇన్ని రోజుల కింద ఎడుకుందనా చెప్పనా? నువ్వు చూసినావు కదా 46 లా ఇన్ని రోజులు మేనిఫెస్టోలా నువ్వు అక్కడ పెట్టండి, మేనిఫెస్టో నువ్వు ఇంప్లిమెంట్ చేయండి. అశోక్ సార్ పెట్టినాక నేను 46 చేపిస్తాను అంటే ఇన్ని రోజుల కింద నీకు ఆఫీస్ కుక్కర్లాగా తిరుగుతుంది గుర్తురాంది. ఇలా నీ స్వార్థం కోసం నువ్వు తిరిగినట్టు కాకపోతే దీన్ని ఏ కోణంలో చూడొచ్చానా నువ్వు చెప్పనా? ఆయన నేనే ఫైటర్ అంటాడు, ఆయన నన్ను మించిన ఫైటర్ లేడు, నేనే ఫైటర్ని, నేనే పెడుతున్నావు నా వీడియోలో. నేను మా ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో, అందరు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తున్నా నేను. నువ్వు కరెక్ట్ నువ్వే నా ఫైట్ చేస్తావు ఆయన తరఫున అంటే కొట్లాడి మొగ్గను అంటే నువ్వు ఒక్కొని నువ్వు ఇక మిగతా ఎవ్వరు కాదు మాకు, నిజం చెప్తున్నా. నువ్వు అన్నా నువ్వు మాట్లాడే ప్రతి మాట బుల్లెట్ లేకుంటుందా అన్న, ప్రతి మాట నిజం మాట్లాడుతావు నువ్వు. మమ్మల్ని నమ్మించి దాన్ని తడిబట్ట వేసి గొంతు ఓచుండు తెలుసా అన్న, మమ్మల్ని తడిబట్ట వేసి గొంతు ఓచుండు. ఊర్లలోకి వెళ్ళి మీరు కొట్లాడు చేయరు అని చెప్పినోడు ఇలా వచ్చేసరికి నీ ఎలక్షన్ కోసం నువ్వు ఈ 15 రోజులే ఉంటాయి. తర్వాత మళ్ళీ మమ్మల్ని నేను మెరిట్ స్టూడెంట్ అన్న, 120 మార్కులు వస్తే కూడా జాబ్ రాంది, 80 మార్కులు జాబ్ ఏ లెక్క ఇక్కడ చెప్పనా? పాత గవర్నమెంట్ అంటే సరే మోసం చేసిన అనుకోవచ్చు, నువ్వు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంటుందా ఉండదా అన్న? ఉంటుంది, 100% ఉంటుంది. నువ్వు ఆ తప్పుని ఇంకా కల్పించుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నావు తప్ప, కానీ వాళ్ళకి న్యాయం చేసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు అన్న మాకు ఇక్కడ. నువ్వైతే దయచేసి కొంచెం కొట్లాడుతున్నానా? నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మొన్న కూడా మన మిత్రుడు 46 జీవో బాధితుడు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు. నేను అంతకుముందు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 46 జీవో బాధితులు 3-4 నా దగ్గరికి వస్తే అంత అంత బలం మన దగ్గర లేదు కాబట్టి నేను నాకు తెలిసిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి పంపిన, ప్రత్యేకంగా వీళ్ళని పంపి మీ గోడు చెప్పుకోండి అని నేనే దగ్గరుండి వాళ్ళకు పంపించి నేను మాట్లాడినా కూడా. అయితే ఇప్పుడు కూడా నా దగ్గరికి మొన్న ఒక 2 బాధితులు వచ్చిండ్రు. నేను అన్న 46 బాధితులు 40-50 వేల మంది ఉన్నారట దగ్గర. ఒకవేళ మీరు అందరూ పోరాటానికి దిగితే మీ ముందు తప్పకుండా నేను నిలబడతా. ఒక మీడియా పర్సన్ గా కావచ్చు, ఈ తెలంగాణ కోసం తెలంగాణ స్థిరంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా కావచ్చు, 100% మీ ముందు నిలబడతా. నాకు ఈ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు లేవు, నాకే రాజకీయంగా ఇప్పుడు నేను ఎమ్మెల్యేను మంత్రిని ఇవన్నీ కావాలనే దురుద్దేశాలు నాకు లేవు. కాబట్టి నేను ఇంకడానికో ఏదైనా అబద్ధం ఆడడానికి నాకు అవసరమే లేదు. మీరు న్యాయం మీరు కోల్పోయిన్లు, మీరు మీకు సంబంధించిన 70 మార్కులు జాబ్ ఇచ్చిన నేను 170 మార్కులు అన్న, నాకు రన్నింగ్ లా 125 మార్కులు నాకు జాబ్ రాలేదు. 70 టోటల్ 70 మందికి జాబ్ ఇచ్చిన. ఏమనంటే నువ్వు ఎట్లిస్తావు అంటే కేసీఆర్ చేసిందంటే కేసీఆర్ చేసినందుకే కానీ నిన్ను గెలిపించుకుంది. నువ్వు ఎందుకు చేయవు మాకు? ఏమనంటే 15,000 మంది వెనుకొస్తారంటే నువ్వు ఎట్లా పంపిస్తావన్నా? వాళ్ళు ఎందుకొస్తారని నేను తెలిసినప్పుడు నువ్వు ట్రైనింగ్ పెద్ద హంగామా చేసి ఎల్బీ స్టేడియంలో నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని మమ్మల్ని పక్కకెట్టి. అవును, ఏంటంటే ఇప్పుడు మల్లన్న అనే వ్యక్తి ఏంటంటే ఆయన శాసన మండలిలో లేకపోతే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంటో ఈ మూడిట్లో ఏదైనా మంచిదే. దానికోసం అదే ఒకటి రాకపోతే ఒకటి ఆయన ఏ విషయం కట్టడానికైనా ఎంతటి అబద్ధం ఆడడానికైనా కూడా ఆయన సిద్ధపడతాడు. మీరు 46 బాధితులు కావచ్చు, లేకపోతే డిగ్రీ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు,
మీరు ఆయన మాయలో పడి ఆయనకు ఎవరైనా ఓటేస్తే చాలా పెద్ద అన్యాయం చేసుకున్నాం. అన్నా మేము ఒక యుద్ధం లెక్క అశోక్ సార్ కి దిగుతున్నాం అన్న. మేము ఆయనకి ఎందుకు చేస్తామన్నా చెప్పనా? ఇంకోటి మల్కాజిగిరిలా చేసినప్పుడు అన్నా చెప్పండి, మల్కాజిగిరిలా చేసినప్పుడు ఆయన ఏం చేసిందంటే అదే జాబ్ వచ్చిన పాజిటివ్ మాట్లాడిండు. అంటే మల్కాజిగిరిలో ఎంపీ టికెట్ ఇస్తారేమని, ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తారేమని. వాళ్ళు అయిపోయిన తర్వాత భువనగిరి అన్నాడు, అక్కడికి వచ్చిన తర్వాత మాకు సపోర్ట్ చేసిండు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అంటుండు, మళ్ళీ పార్టీ గుర్తుకొచ్చింది. అంటే మాయలపాకి రేషన్ లేక ఎన్ని రోజులు అన్నా ఇట్లా చెప్పనా? ఆయన అవసరత కోసం ఆయన స్వార్థం కోసం ఏ అంశం ఉంటే ఆ అంశాన్ని ఎత్తుకుంటాడు ఆయన, అంతే. ఏ లైన్ ఉంటే ఆ లైన్ నీకు ఒక అవకాశవాది అన్న ఆయన మొత్తము. అంతే తప్పించి ఆయనకంటూ సిద్ధాంతం గానీ, ఆయనకంటూ నిలకడ గానీ, ఆయనకంటూ సరైన మార్గం గానీ లేదు. అందుకే ప్రతి అంశాన్ని వచ్చి నువ్వు అన్న చెప్పనా సంచలనంగా చేయాలి. సంచలనంగా చేసి నేనేదో చేస్తాను అన్నట్టు ఆ భూత కల్పనలు కల్పించాలి. ఆయన దురుద్దేశం అదే. ఆయన మొన్న ఒక మాట, పెద్ద మాట అన్నాడు. ఆయన 200 మందికి పైగా గుండె ఆపరేషన్ చేయించిన అంటాడు. ఒక్క గుండె ఆపరేషన్ కనీసం 20 లక్షలు వేసుకున్నా 40-50 కోట్లు అవుతుంది. ఎక్కడి మరిగిన పైసలు? నా దగ్గర రూపాయి లేదంటాడు. ఆ క్యూ న్యూస్ నాది కాదంటాడు. క్యూ న్యూస్ ఏడాదికి ఇన్కమ్ 2 కోట్ల రూపాయలు అంటాడు. ఇన్కమ్ కు నీకేం సంబంధం? మన గమ్మత్ విషయం మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందర రాసిస్తా అంటుండు 1.5 కోటి రూపాయలు అని పాలిటిక్స్ చెయ్యాను అంటే ఇప్పుడు గుర్తొచ్చినారు అన్న. అంత స్వార్థమన్నా, ఒక్క ముచ్చట ఉండదు. పోయినామన్నా నేను మీ పోరాటం మీరు చేయండి బ్రదర్. మీ పోరాటానికి నా వంతు మద్దతుగా ఏం చేయాలో మీరు నా ఆఫీస్కు రావచ్చు, మీరు ఎక్కడైనా కలవచ్చు. నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఎందుకంటే నాకు రాజకీయ స్వార్థాలు నాకు లేవు. రాజకీయ స్వార్థం కోసం నేను అటు బొమ్మను తిమ్మిని చేసి తొమ్మిని బొమ్మను చేసే టైప్ కాదు. కాబట్టి 3.5 సంవత్సరాలుగా ఒకే అంశం మీద నేను కొట్లాడుతున్నా. మీరు ఎప్పుడైనా రావచ్చు, తప్పకుండా మీకు నా వంతు మద్దతు ఉంటుందని మరొక్కసారి తప్పకుండా చేస్తాను. నా మీడియాను కావచ్చు, నా గొంతును కావచ్చు 100% 46 జీవో బాధితుల కోసం ఖచ్చితంగా వినిపిస్తాను నేను. పోలీస్ నోటిఫికేషన్ మొత్తం గందరగోళం అన్న. ఇది మొత్తం గందరగోళం తెలుసా? మీరు ఇందులో మాట్లాడుకునే బదులు మీరు వీలైతే మన లైవ్ కూడా, మన లైవ్ ద్వారా కూడా మీ బాధను, వేదనను ఈ తెలంగాణ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు వినిపించే అవకాశం ఉంటుంది. సరే, ఓకే అన్న, ఓకే.